హై వ్యూవర్స్, జనసేన టీడీపీ ఈ రెండు పార్టీల వాళ్ళు కలిసి ప్రజెంట్ ఓ రకమైనటువంటి చర్చలు జరుపుతూ ఉన్నారు. ఎందుకు ఏంటి సింపుల్. ఆల్రెడీ టీడీపీ వాళ్ళు మొన్న మినీ మహానాడు నిర్వహించారు రాజమండ్రిలో. అప్పుడే ఒక చిన్నపాటి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈవెన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటమా ఏదో గ్రామం ఉంది కదా, అక్కడ వచ్చేసి వీళ్ళు జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్న మూమెంట్లో వాళ్ళు కూడా చిన్నపాటి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఓ రకంగా షణ్ముఖ వ్యూహం లాగా అన్నారు. ఈ షణ్ముఖ వ్యూహం అంటే ఏంటి, ఈ టీడీపీ మేనిఫెస్టో ఏంటి, ఏ రకంగా వైసీపీ నష్ట దిగ్బంధనం చేసి ఓడించబోతుందని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే కీలకమైంది, ఏపీలోనేమో టీడీపీతో కలిసి జనసేన వేస్తున్న అడుగులు ఏవైతున్నాయో అధికారం చేపట్టే దిశగానేమో ఖచ్చితంగా అధికారం చేపడతారు. అంటే ప్రజలలో కూడా జనసేన అంటే ఓ రేంజ్ అన్న వేలో చూపించడానికి రెడీ అవుతూ ఉన్నారు. అండ్ టీడీపీలు కూడా దానికి తగ్గట్టుగానే సహకరిస్తూ ఉన్నారు. కానీ టీడీపీలు సహకరిస్తున్నట్టుగా తెలంగాణలో ఈ జనసేన పొత్తు పెట్టుకుని బీజేపీలో సహకరించట్లేదు అన్నటువంటి ఒక మాట బయట వినిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఎన్నికలు కూడా అమల్లో ఉంది. ఏది జరిగినా సరే ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఏది జరిగినా సరే మొత్తం ఎన్నికల కమిషన్ పర్యవేక్షించింది. అధికార పార్టీ వాళ్ళు వీళ్ళు చెప్పేది ఏమీ ఉండదు. కేంద్రంలో ఉన్నారన్నా రాష్ట్రంలో ఉన్నారన్నా, అవునన్నా కాదన్నా ఎన్నికల సంఘం అన్నది, ఎన్నికల కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి కలదు. కానీ కొద్దో గొప్ప కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తే ఏదైనా పనులు జరగచ్చు అన్నటువంటి మాటలు కూడా మనకు వినపడి, ఒక టీఎన్ సెషన్ సమయంలో మాత్రమే ఎవరు కూడా ఇన్వాల్వ్ కాలేకపోయారు, అంత కూడా అల్లల్లాడిపోయారు. ఇక రిమైనింగ్ అన్ని సందర్భాలలో కూడా కొద్దో గొప్ప రాష్ట్రాల్లో రాష్ట్రంలో అధికారంలో కేంద్ర అధికారంలో కొద్దో గొప్ప కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయగలరని అంటూ ఉంటారు. ఎటువంటివో ఏంటో తెలియదు, మాటలు వింటూ ఉండటం. ఇలా చూసుకుంటూ ఉంటే ఇప్పుడు జనసేనకు సంబంధించి ఏంటయ్యా అంటే, కొద్ది వారాల క్రితం ఈ జనసేన పార్టీకి సంబంధించి ఉమ్మడి గుర్తుగా అటు ఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ ఎక్కడ పోటీ చేసినా వాళ్ళ సింబల్ గాజు గ్లాసు. ఇది ఉండదు అన్న వేళ వైసీపీలో ప్రచారం చేసి టామ్ చేశారు. బట్ అదే కొద్ది రోజులకి లేదు, జనసేనకు వచ్చేసి మేము గాజు గ్లాస్నే కేటాయిస్తున్నాం అన్నారు. గుడ్. అప్పుడంతా కూడా ఎన్డీఏలో భాగంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్, ఆ మాత్రం లేకపోతే ఎట్లా అని చెప్పేసి అన్నారు. సరే, సంతోషం. తెలంగాణలో ఎన్నికలకు సంబంధించేసి షెడ్యూల్ వచ్చింది, నోటిఫికేషన్ వెలువడింది, నామినేషన్ అన్ని దాఖలు అవుతున్నాయి. ఈ మూమెంట్లో జనసేన బిత్రపై న్యూస్ ఒకటి ఏంటది, జనసేన తరఫున ఎంతమంది కంటెస్ట్ చేస్తున్నారు? 8 మంది. ఎక్కడెక్కడ? కోకట్పల్లి ప్రేమ్ కుమార్, తాండూరు సంతోష్ ఎవరో ఉన్నారు, తర్వాత కోదాడ, నాగర్ కర్నూలు, అశ్వరపేట, వైరా, తర్వాత కొత్తగూడెం, ఖమ్మం. అశ్వరపేట వైరా 2 కూడా ఎస్టీ రిజర్వ్డ్. అందులో ఉమాదేవో ఎవరో ఒక మహిళ అయితే ఉన్నారు. ఈ 8 మందిలో ఒక మహిళ, ఆమె ఎస్టీ. సరే, బీజేపీతో కలిసి పొత్తు, టీడీపీ వచ్చి ఎన్నికలు పోటీ చేయట్లేదని సైలెంట్. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన కొత్త సమస్య ఏంటి, ఆల్రెడీ 8 స్థానాల్లో పోటీ చేస్తున్నప్పుడు వీరికి గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తున్నప్పుడు 8 మందికి ఇంకెవరికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించకుండా ఉండాలి కదా. కానీ నిన్న మొన్న మనకు వచ్చిన సమాచారం ఏంటి, గాజు గ్లాసుని ఫ్రీ సింబల్గా చేశారని, ఈ 8 మంది పోటీ చేస్తున్న చోట్ల కాకుండా రాష్ట్రంలో మిగతా చోట్ల ఎక్కడన్నా కనుక పోటీ చేస్తూ ఉంటే ఎవరు వేరే ఇండిపెండెంట్లు వారికి కూడా గాజు గ్లాసు గుర్తు కేటాయించే అవకాశం ఉందని తెలిసింది. సో అప్పుడు అక్కడ బీజేపీ క్యాండిడేట్ నిలబడ్డాడు, కమలం గుర్తు. ఎవరు ఇండిపెండెంట్ క్యాండిడేట్ నిలబడ్డాడు, ఆ రకంగా గాజు గ్లాసు గుర్తు ఇచ్చారు. జనసేన వేరే అభిమానం ఉన్నాడు, ఎన్నికలకు ఓటేద్దామని వెళ్ళాడు. జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని వెళ్తున్నారన్న విషయం ఓకే, అతనికి తెలుసు అనుకుందాం. వీవీప్యాట్ మీద చూడగానే ఒకసారి ఏముంది, గాజు గ్లాస్ సింబల్ కనపడింది, ఇంకేముంది రే మన జనసేన రా అని చెప్పేసి గుద్దేస్తాడు ఓటు. బీజేపీకి ఇప్పుడు నష్టమా కాదా? తర్వాత జాతీయ జనసేన పార్టీ అని చెప్పేసి ఇంకొక పార్టీ, జనసేన పార్టీ, జాతీయ జనసేన పార్టీ. పోనీ జాతీయ జనసేన పార్టీకి వచ్చేసి ఏదైనా సింబల్స్ ఎలా ఉన్నాయి ఏంటి బాబు అంటే, దానికి బకెట్ గుర్తులు అనేది కేటాయించారు. ఎన్నికల్లో ఎలా ఉంటాయి ఆ వీవీప్యాట్ల మీద సింబల్స్, మన ఓటర్ ఐడి కార్డుల మీద కానీ ఫోటోలు ఉండేవి. ఇంతకుముందు ఎలా ఉండేవి, ఎవరేందో పోల్చుకోలేని వాళ్ళం కాదు. ఆధార్ కార్డులో ఉన్నాయి, కొంచెం బెటర్ అనిపిస్తూ ఉండేది, ఓటర్ కార్డులో అట్టుండేవి ఇంతకుముందు. సో మొన్న మధ్యన 2018 ఎన్నికలప్పుడు నకిరేకల్లో
టీఆర్ఎస్ అభ్యర్థి దట్ మీన్స్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకేంటి కారు గుర్తు, ఎవరు ఇండిపెండెంట్కి రోడ్ రోల్ల గుర్తు కేటాయించారు. ఆ రోడ్ రోల్ గుర్తుని పాపం చాలామంది ఏజ్డ్ వాళ్ళు రిమైనింగ్ పాపం కళ్ళు సరిగ్గా కనిపించిన వాళ్ళు మొత్తానికి వెళ్ళి దాన్ని కూడా కారు గుర్తు అనుకున్నారు. దాంతో దాని మీద గుద్దు పడేశారు. ఎంత అంటే నాకున్న సమాచారం మేరకు 5,000 నుంచి 6,000 ఓట్లు, లేదంటే 6,000 నుంచి 10,000 ఓట్ల మధ్య పడ్డాయి అనమాట. దానికి ఆ ఇండిపెండెంట్ ఎవరు ఏంటంటే ఎవరికి తెలియదు. సో సింబల్ చూసి గుద్దు పడేశారు. దాంతో అవతలటువంటి కాంగ్రెస్ అని ఈజీ గెలిచి పడేశాడు. మేజర్ డిఫరెన్స్ కూడా 2-3 వేల ఎంతో అంతే పాపం, నిజంగా పాపమే. ఎందుకంటే ఇతను పడాల్సిన ఓట్లు ఇండిపెండెంట్ పడిపోయాడు. ఇప్పుడు ఇదే భయం ఈ జాతీయ జనసేన పార్టీ వల్ల మన జనసేన వాళ్ళకి ఇబ్బంది కలిగిద్దని చెప్పేసి కుకట్పల్లి వాళ్ళు భావిస్తున్నట్టుగా తెలిసింది. ఎందుకు ఏంటి, ఈ జాతీయ జనసేన పార్టీ తరఫున కొన్ని చోట్ల పోటీ చేస్తున్నారు. కుకట్పల్లిలో పోటీ చేసే అభ్యర్థికి సంబంధించి ఈ బకెట్ సింబల్ కేటాయించున్నారు. అది చూస్తానికి జనసేన గ్లాస్ సింబల్ పోలి ఉంది. ఆల్రెడీ జనసేన అభ్యర్థి అక్కడ పోటీ చేస్తున్నారు కదా, బీజేపీ వాళ్ళు ఓపెనర్ మీద సపోర్ట్ ఇవ్వమని చెప్పేసి లోకల్ కొండలు చెప్పినా కానీ పొత్తులో భాగంగా అక్కడ కుకట్పల్లి అంటే ఎక్కువ సెటిలర్లు ఉంటారు, అండ్ ఆంధ్ర వాళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళు ఎక్కువ ఉంటారు, అండ్ బీజేపీ వాళ్ళు ఉంటారు. జనసేన ఇంకేముంది, ఈజీకి జనసేన అభ్యర్థి గెలిచేసారు కాబట్టి జనసేన వాళ్ళకి అక్కడ టికెట్ ఇచ్చారు. కానీ పరిస్థితి ఏంటయ్యా అంటే జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి ఇప్పుడు విత్డ్రా చేసుకుంటే తప్ప జనసేన పార్టీ గెలిచేలా లేదన్నది ఒక వాదన. లేదంటే ఆ బకెట్ సింబల్కి ఓట్లు పడతాయి అని చెప్పేసి, జనసేన అని చెప్పేసి కనపడగానే దానికి ఓటేస్తారని చెప్పేసి. ఇక మిగతా చోట్ల వచ్చేసి బీజేపీ వాళ్ళు నిజంగానే వాంటెడ్గా సైలెంట్గా ఉన్నారా, లేదంటే ఇక ఏం చేయలేక సైలెంట్గా ఉన్నారా కూడా తెలియటంలా. ఎందుకంటే ఎన్నికలకు స్వయం ప్రతిపత్తి ఉన్నది. ఏమండి గాజు గ్లాస్ గింబల్ వచ్చేసి ఫ్రీ సింబల్ చేయొద్దు, జనసేన కేటాయించని చెప్పేసి వాళ్ళు చెప్తే ఎన్నికల కమిషన్ వినిద్దా? తెలీదు. ఈ బకెట్ సింబల్ కేటాయించొద్దు ఆపండి అంటే వినిద్దా? తెలియదు. సో ఇవన్నీ కలగలిపి ఇప్పుడు ఏమవుతుంది, జనసేనకి పాప సరికొత్త తలనొప్పులు వచ్చినట్టు అయిపోయింది. వైసీపీ వాళ్ళు కాసు కూర్చొని ఉన్నారు. జనసేనకి అసలు ఎన్ని సీట్లు వస్తాయో చూద్దాం, ఎన్ని ఓట్లు పడతాయో చూద్దాం, ఇటువంటి వాళ్ళతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుంది కదా ఏపీలో, చూద్దాం కానివ్వండి అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు, టీడీపీని రెచ్చగొడటానికి. జనసేనకి ఏమాత్రం తక్కువ వచ్చినా టీడీపీ వాళ్ళు రెచ్చగొట్టి ఇటువంటి వాళ్ళతో మీకు పొత్తు అంటే బాబు, అండ్ ఇటువంటి వాళ్ళకి మీరు అన్ని సీట్లు ఎందుకు కేటాయిస్తున్నారు ఏంటర్ బాబు అని చెప్పేసి ఎగతాళి చేయడానికి. ఒకవేళ ఎక్కువ వచ్చినాయి అనుకో జనసేనని రెచ్చగొట్టవచ్చు. ఏటా మీరు తెలంగాణలోనే ఆ రకం సీట్లు సాధించారు, ఆ రకం ఓట్లు వచ్చినాయి, ఏపీలో టీడీపీ దగ్గర అంత తక్కువ సీట్లు తీసుకున్నారేంటి అని చెప్పేసి అలా ఇది చేయొచ్చు. అంటే వీళ్ళిద్దరి మధ్య వైరం సృష్టించడం కోసం వాళ్ళు అహర్నిశలో శ్రమిస్తూనే ఉన్నారు ఏదో ఒక రకంగా. ఇప్పుడు ఇవన్నీ కలిపి జనసేన పెద్ద తలనొప్పి తీసుకురాబోతా ఉండి ఈ తెలంగాణలో. మరి వీటిని ఎలా ఓవర్కమ్ చేస్తారు? ఇంకా టైం ఉంది కాబట్టి, ఇంకా సింబల్స్ ఇంకా కేటాయించినట్టు లేదు కాబట్టి, అంటే అందరికి కాదు కొందరు కేటాయించినట్టు ఇంకొందరు కేటాయించాల్సి ఉంది. ఎందుకంటే ఇంకా కేఏపాల్ ప్రజాశాంతి పార్టీ కూడా పాపం ఇంకా కేటాయించినట్టు లేరు. ఎన్నికల కమిషన్ అయితే మా 14 దాకా టైం ఏమండి అది అన్నారట. ప్రగల్భాలు బలిక షర్మిలకి ఏమో సింగిల్ సింబల్ ఇచ్చున్నారు, మాకేంటి ఇలా అసలు ఆమె ఎన్నికల్లోనే పోటీ చేయట్లేదు, మేము పోటీ చేస్తాం మాకు సింగిల్ సింబల్ ఇవ్వండి కాబోయే ముఖ్యమంత్రి నేనని చెప్పేసి పని ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. సో ఫైనల్లీ తెలంగాణ ఎన్నికల విషయానికి వచ్చేసరికి జనసేన నిజంగానే సరికొత్త తలనొప్పులు ఎదుర్కొంటుందని నాకైతే అనిపిస్తూ ఉంది.